హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో తెలంగాణలో ఎంత రైతులు ఉన్నారో దానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు మన భారతదేశంలో ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళకిట ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఈ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతులకైతే గుర్తింపు కార్డు ఉండాలని అయితే కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ గుర్తింపు కార్డు ఏంటి అండ్ ఎలా అప్లై చేయాలి అండ్ ఇది ఎవరు అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లేకపోతే ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఇది ఉంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గుర్తింపు కార్డు అనేది మీకు ఇప్పుడు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు ఏ పంట పండిస్తున్నారో వాళ్ళకి ఎంత పెట్టుబడి అవుతుందో ప్రతి సంవత్సరం అనేది ఈ అంత డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉండాలని అయితే వాళ్ళ ఆలోచన చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఈ కార్డ్ అనేది వీళ్ళైతే జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది ఇండియాలో 19 రాష్ట్రాలకైతే ఇది అమలు చేయడం జరిగింది అండ్ చాలామంది ఇది అయితే ఈ కార్డ్ అనేది చేయించుకున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు మన తెలంగాణలో వాళ్ళు చేయించుకోవాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ కార్డ్ ఎక్కడ చేపించాలంటే మన మండల్లో ఉన్న ఈ వ్యవసాయానికి సంబంధించిన ఆఫీస్ అనేది ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి అయితే ఈ ఫామ్ అనేది అప్లై చేసుకోవాలి. దాని తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ ఆధార్ కార్డు, మీ పట్టాదార్ పాస్బుక్, మీ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఓటీపీ వచ్చిన తర్వాత అయితే మీకు ఈ కార్డ్ అనేది ఒక 1 వీక్ 10 డేస్లో అయితే మీకైతే మీ వాట్సాప్కి అయితే పంపించడం జరుగుతుంది, లేదా మీ కొరియర్లో ఈ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ కార్డు ఉండడం వల్ల మీకు ఏంటి అంటే ఇప్పుడు పిఎం కిసాన్ యోజన ఉంది కదా, సో అలాంటి పెద్ద పెద్ద స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి కదా, సో ఈ స్కీమ్స్ అనేది మీ డైరెక్ట్ మీ ఖాతాలో వచ్చేటట్టు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే చాలామంది వ్యవసాయం చేయలేని భూమిల గిట ఈ అమౌంట్ అనేది రావడం జరిగింది కదా, సో అలాంటి లోకాలు జరగొద్దు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. సో దాని గురించే ఈ ఐడెంటిటీ కార్డు ఉండాలని అయితే ప్రతి ఒక్క రైతుకు ఉండాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఈ కార్డ్ మీరు ఒకవేళ చేయించుకోకుంటే మీకు ఏం ప్రాబ్లం వస్తుంది అంటే మీకు స్కీమ్స్ అనేటివి ఏదైనా సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి కదా, సో అవి రావడం ఉండదు, క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ కార్డ్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఈ పిఎం కిసాన్ యోజన, రైతు బంధు, రైతు భరోసా ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, సో ఈ కార్డు ఉన్న వాళ్ళకే రావడం జరుగుతుంది. సో సెంట్రల్ స్కీమ్స్ అనేది మీకు స్టాప్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మీ డేటా వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వారైతే మీకు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఈ కార్డు ఉంటే మీకు చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో ఈ కార్డు ఉండడం వల్ల ఏంటి అంటే మీకు సెంట్రల్లో ఏదైనా కొత్త స్కీమ్ వచ్చిందనుకోండి, సో మీకు డైరెక్ట్గా అప్లై కావడం జరుగుతుంది అండ్ మీకు చాలా ఇది ఈజీగా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ కార్డు ఉంటే మీకు బ్యాంక్లో లోన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఆధార్ కార్డ్కి ఎలా విలువ ఉందో సో ఈ కార్డ్కి అనేది ఈ రైతులకి అలా విలువ అనమాట. సో ఇది చేయించుకోవాలనేది గవర్నమెంట్ అయితే జారీ అనేది అంటే ప్రభుత్వం అనేది ఈ జారీ చేయడం జరిగింది ఈ కార్డ్ అనేది. సో మీరు తప్పకుండా చేయించుకోండి. సో ఎందుకంటే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఎంత డబ్బుని చేయించుకుంటే ఈ కార్డ్ అనేది మీకు అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ కార్డ్ అనేది ఈ ఆఫీస్లో వెళ్ళైతే అప్లై చేసుకోవాలి. సో కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అయితే వీళ్ళైతే ఈ కార్డు వెసులుబాటు అనేది మీకు ఈ సేవలో ఇస్తారని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడైతే ఈ సేవలకైతే ప్రజెంట్గా ఏమనేది అప్డేట్ రాలేదు ఈ కార్డు ఇక్కడైతే చేయించుకోవాలని. సో ఈ కార్డ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లోనే చేయించుకుంటున్నారు చాలామంది. సో ఇప్పుడు మీరు చాలామంది నేను చేయించుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఈ కార్డ్కి సంబంధించిన విషయాలు ఇంకా మీకు ఏమైనా తెలవాలంటే మీరు రోజు న్యూస్ పేపర్ చదవండి, లేదా మీరు టీవీలో న్యూస్ చూడండి, మీకు అర్థమవుతుంది ఈ కార్డు ఉండడం వల్ల బెనిఫిట్ అనేది ఏముంటుంది అనేది. అండ్ దీని కార్డు పైన మీకు అని ఒక క్యూఆర్ కోడ్ అనేది కూడా ఉంటుంది. సో ఆ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేస్తే మీరు ప్రతి నెల ఎంత పండిస్తున్నారు పంట, మీకు పెట్టుబడి ఎంత పడుతుంది అనేది ఆ క్యూఆర్ కోడ్లో అయితే వాళ్ళకైతే తెలుస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ కార్డ్ అనేది వాళ్ళైతే తయారు చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.